కాకినాడ రూరల్ భావనారాయణపురంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే ముసలమ్మ తల్లి జాతర ఈసారి విశేషంగా జరిగింది. గ్రామ ప్రజలు, భక్తులు, యాత్రికులు ఈ వేడుకను ఎంతో విశేషంగా జరుపుకున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మారింది. గత 40 ఏళ్లుగా భక్తులు తమ కోర్కెలను తీర్చేందుకు ముసలమ్మ తల్లి దేవతను అత్యంత భక్తితో పూజిస్తారు. ఈసారి జాతర ముగింపు నాటికి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగి పంతం నానాజీ సహకారంతో గ్రామ ప్రజల ఐక్యతను ప్రదర్శించారు. అన్నదాన కార్యక్రమం 5000 మందికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, సర్పంచ్ మరియు ఇతర గ్రామ పెద్దలు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చెప్తండి. ఇలాగా సర్పవరం గ్రామంలో సర్పవరం శివర భవనానపురం గ్రామంలో గట్టిగా ముసలమ్మ తల్లిని పూర్వం పెద్దలందరూ చేసి గత 35 సంవత్సరాల మధ్య నుంచి ఏ జాతర చేయకుండా వదిలేశారు. కనుక ఇప్పుడు కుర్రాళ్ళందరూ కూడబలిక్కిని ఈ జాతర ఘనంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ తల్లి జాతర చేయవలసిందిగా కూర్చున్నాం చేతనం. దీన్ని భారీ ఎత్తున జాతర చేసి భారీ ఎత్తున తీర్థం అన్నీ చేసి ఇప్పుడు భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నామండి. ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నా చీల వెంకటరమణ, భావనారాయణపురం సర్పవరం గ్రామం. అందరికీ నమస్కారం. ఇవాళ భావనారాయణపురం గ్రామంలో శ్రీ ముసలమ్మ తల్లి జాతర చేయడం జరిగింది. 24 నుంచి 25 దాకా జాతర చేయడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ కుర్రోళ్ళు ఒక ఐకమత్యంగా పెద్దలందరూ కలిసి ఈ యొక్క జాతర చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించారు. వాళ్ళందరికీ గ్రామం తరపున మా యొక్క ధన్యవాదములు అండి. ఈ యొక్క జాతర సక్సెస్ అవడానికి కారణం ప్రతి ఒక్క చెయ్యి వేయడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి అన్నదానం జరపడం జరిగింది. అన్నదానంలో నాన్ వెజ్తోనే పెట్టడం జరుగుతుంది. ఈ ఒక అమ్మవారు ఒక 30-40 సంవత్సరాల నుంచి గ్రామంలో వెలిచారు. రీసెంట్గా దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది. అమ్మవారికి సారి ఎట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరూ కలిసి ఆ రోజు అమ్మవారు ఒకరి మీద వాలి, నేను ఒకరిని ఉన్నానరా, మీరు అందరూ కలిసి నాకు జాతర చేయండి అని చెప్పడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు సాయం చేసి ఈ జాతర చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదానం జరపడానికి కారణం అమ్మవారి దయ. మా గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ కుర్రోళ్ళు, ముఖ్యంగా ఒక యూత్, భావనారాయణ యూత్ అంటే ఒక ఐకమత్యంగా ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కుర్రోళ్ళందరూ ముందుకొచ్చి ఐకమత్యంగా చేస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరపాలని, కుర్రాళ్ళందరూ అండదండలుగా ఐకమత్యంగా కలిసి ఉండాలని ఆ అమ్మవారి ముసలమ్మ తల్లిని కోరి ప్రార్థిస్తున్నాను.